హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఈజీ అండ్ హెల్తీ అయిన పెసర దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు పెసరను తీసుకున్నాను. ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు స్టోర్ బియ్యాన్ని తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. 6-7 గంటల పాటు ఇది నానబెట్టుకున్న తర్వాత అండ్ అలాగే ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరని మనం కొంచెం వరకు హాఫ్ వరకు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. రెండోసారి కూడా ఇలానే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. పిండి మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఈ పెసరపిండి ఎక్కువ సమయం బయట ఉంటే పులిసిపోతుంది కాబట్టి ఎంత కావాలో అంతే తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దోశని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోండి. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. ఈ కాల్చుకున్న దోశను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ పెసర దోశ అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీలోకైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీ అండ్ హెల్తీ అయిన పెసర దోశ రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.